ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన వైద్య శాఖ కోవిడ్ కేసులపై ఫోకస్ పెట్టింది. ఏపీ ప్రభుత్వం కోవిడ్ కేసులపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఏపీలో మళ్లీ కరోనా ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదవగా 4 మృతి చెందినట్లు ఏపీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2 ఆసుపత్రిలో, మరో 3 హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. 3 కరోనా నుంచి కోలుకున్నారు. కడపలో అత్యధికంగా 8 కోవిడ్ కేసులు నమోదవగా గుంటూరులో 2, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కోవిడ్ కేసు నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖలో మరోసారి కోవిడ్ వైరస్ కలకలం రేపింది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఓ వ్యక్తి నగరంలోని ఓ జనరల్ ఫిజిషియన్ను సంప్రదించాడు. కోవిడ్ అనుమానిత లక్షణాలు గుర్తించిన వైద్యుడు వెంటనే ప్రైవేట్ ల్యాబ్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. శాంపిళ్లను ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షించగా కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ సమాచారం వైద్యాధికారులకు చేరడంతో అప్రమత్తమైన అధికారులు అదే శాంపుల్ను ధృవీకరణ పరీక్షల కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి కేజీహెచ్ వైరాలజీ విభాగానికి పంపినట్లు సమాచారం. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్ పాజిటివ్గా తేలినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్ కేసులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. మంగళగిరి ఎయిమ్స్లో నమోదైన కోవిడ్ కేసులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పరిస్థితి బట్టి ర్యాపిడ్ టెస్టులు చేయాలని ఆదేశించారు. కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.